హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు అదిగో పిల్లి అంటే ఇదిగో తోక అనే రకాలు మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ. తన మన తారతమ్య భేదం లేదు. ఈ ఛానల్ ఆ ఛానల్ అని సంబంధం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు. లోకల్ నేషనల్ పార్టీ అని కూడా సంబంధం లేదు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే అసత్య ప్రచారం చేసి ఎదుటి వాళ్ళని ఎర్రి పప్పల చేయటమే. మీడియా ఛానల్ అయినా, రాజకీయ నాయకులైనా, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న నాయకులైనా, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న నాయకులైనా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, విశాఖ పోర్టుకి 25,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ఎవరు తెప్పించాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరు తెప్పించాడ్రా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మాదక ద్రవ్యాల నిలయం అయిపోయింది. ఒక పక్క అరకు, వైజాగ్ నుంచి గాంజా విచ్చలవిడిగా రాష్ట్రంలో మూలలుగా చేరుతుంది. ఇంకో పక్క ఎలక్షన్లో ఖర్చు పెడతాం కోసం 25,000 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకి తెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. ఒకసారి ఈ తమ్నెయిల్స్ చూడండి. డిఫరెంట్ ఛానల్స్ లో వచ్చిన తమ్నెయిల్స్ ఎలా ఉన్నాయో చూడండి. చూసారు కదా తమ్నెయిల్స్ అని. ఏదో నిజంగానే వీరు కంటైనర్ లోపలికి దూరి చూసి ఆ వాల్యుయేషన్ వీళ్ళే రాసుకొని 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ఓదర కొట్టిన వైనం ఏంటిది? ఎవడు చెప్పాడురా మీ అందరికి? కామెడీ కార్టూన్ ఛానల్స్ ఎవడు చెప్పాడు మీకు అందుట్లో 25,000 కోట్ల రూపాయల వర్త్ ఉన్నటువంటి డ్రగ్స్ ఉన్నాయని? అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోసం తీసుకొచ్చాడనేసి. అంటే ఎవడో చెప్పలా, వాళ్ళకి వాళ్ళే ఊహాగానాలు, వాళ్ళకి వాళ్ళే వాల్యుయేషన్స్, వాళ్ళే జడ్జిమెంట్స్. వాడు తీసుకొచ్చాడు, ఈడు తీసుకొచ్చాడు, వాడు తీసుకొచ్చాడు. ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్సే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. సాక్షి మీడియా హౌస్ కూడా సేమ్ టు సేమ్, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సేమ్ టు సేమ్. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి తిప్పించారంటే వీళ్ళేమో లేదు ఆ కంటైనర్స్ అవన్నీ పురంధరేశ్వరి గారి తాలూకా వాళ్ళవి. సో బీజేపీ పార్టీ నాయకురాలు పురంధరేశ్వరి దీనికి రెస్పాన్సిబిలిటీ అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా హడావుడి చేశారు. అసలు ఎవడిచ్చాడరా మీకు అధికారం? కంటైనర్ లో ఏముందో చెప్పే అధికారం ఏమన్నా మీకు ఇచ్చిన ఫామ్స్ రాసిచ్చాడారా? ఇందుట్లో ఇన్ని కేజీలు డ్రగ్స్, ఇంత వాల్యుబుల్ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వైజాగ్ పోర్టుకు వస్తున్నాయి అనేసి ఎవడన్నా రాసిచ్చాడా? లేదు కదా. మరి ఎవడక వాళ్ళ ఊహాగానాలతో ప్రజల్లోకి అసత్యాన్ని తీసుకెళ్తే ఎవడరా దానికి రెస్పాన్సిబిలిటీ? ఇంకొక పెద్ద వ్యక్తి ఇది ఎలా వైజాగ్ చేరిందో క్లియర్ గా చెప్తాడు. చదువుకున్న మహానుభావుడు ఆయన. బ్రెజిల్ నుంచి వచ్చింది, వాళ్ళు అక్కడ బ్రెజిల్ దగ్గరే పట్టుబట్టుకున్నారు. బట్ ఇది ఆర్డర్ చేసింది ఎవడనేది తెలియాలంటే, ఎక్కడికి వెళ్తుందో తెలియాలంటే దాన్ని కంపల్సరిగా ఫాలో అవ్వాలనేసి సిబిఐ వాళ్ళు ఫాలో అయ్యి ఇక్కడ వైజాగ్ లో షిప్ రాగానే, కంటైనర్ దిగ్గానే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరు వస్తారా అని గూఢాచారులాగా కళ్ళు ఇలా పెట్టుకుని ఇక్కడ వెయిట్ చేసి, ఆ కంటైనర్ నాదే అని ఒక కంపెనీకి తరఫున వాళ్ళు వచ్చి అనగానే హ్యాండ్స్ అంటూ గన్నులు టక్క పెట్టేసి యువర్ అండర్ అరెస్ట్ అని ఒక భయంకరమైన సినిమాటిక్ డైలాగ్ చెప్పి అరెస్ట్ చేశారంట. ఏం చదువుకున్నారా నువ్వు? ఎవడు చెప్పాడురా నీకు? నువ్వేమన్నా ఇంటెలిజెన్స్ వింగా? నువ్వేమన్నా రానా? సిగ్గు లేదు? నువ్వు చదువుకున్న చదువుకి నువ్వు చెప్పే కథలకి సంబంధం లేదని. బ్రెజిల్ నుంచి వచ్చింది, అది ఇక్కడికి వచ్చి డ్రగ్స్ గా మారింది. అది అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. బొక్కరా బొక్క, ఎర్రి పప్ప. ఇప్పుడు నేను ఎందుకు ఈ చెప్తున్నా అంటే, అన్ని ఛానళ్ళు ఎలక్షన్స్ ముందు ఊదరగొట్టి పడేసినాయి. డ్రగ్స్ ఆంధ్ర చేసేసాడు జగను, మాదక ద్రవ్యాలతో నింపేశాడు ఆంధ్రప్రదేశ్ ని, అది ఇది అని. నిన్నటిగా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఆవిడ ఫిమేల్ ఎమ్మెల్యే చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువైపోయినాయి, ఎక్కువ పిల్లలు గాంజా తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు ఎక్కువైంది, దానిపైన కంట్రోల్ లేదని సొంత పార్టీ అమ్మాయే మాట్లాడింది. అయినా కూడా పవన్ కళ్యాణ్కి అండ్ చంద్రబాబు నాయుడు గారికి కొద్ది కూడా చేయించుకుంటున్నట్లేదబ్బా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాబ్లో ఎస్కోబార్
చాలా మందికి పాబ్లో ఎస్కోబార్ అంటే తెలియపోయి ఉండొచ్చు. హీస్ అ డ్రగ్ లార్డ్. పాబ్లో ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. బాబు, పాబ్లో ఎస్కోబార్ అన్నావు కదా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నువ్వేంటి అబద్ధాలు చెప్పే దొంగ అనాలా మేము? అబద్ధాలు కోరనాలా? ఏమనాలి మరి నిన్ను? ఆ కంటైనర్ లో ఏమున్నాయో నీకెవరు చెప్పారు చంద్రబాబు నాయుడు? ఆ కంటైనర్ లో నీకెవరు చెప్పాడు పవన్ కళ్యాణ్? ఆ కంటైనర్ లో నీకెవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటేమో? మీరు ఎలా ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు? అసలు ఇదంతా పక్కన పెడితే, పాబ్లో ఎస్కోబార్ అనే పదాన్ని పక్కన పెడితే, అసలు ఈ కంటైనర్ ను తీసుకెళ్లినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ కంటైనర్ లో ఏముందో చెప్పడానికి సంవత్సరం ఎందుకు తీసుకున్నారు? దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించి ఎంత లేట్ చేశారంటంలో ఎటువంటి సందేహం లేదు కదా. ఎందుకంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా టెస్ట్ చేయడానికి ఒక్క ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఒక్క రోజు చాలు వాళ్ళకి. దానికి 8 నెలలు 10 నెలలు సంవత్సరం ఎందుకు చేశారు అంటే, ఎలక్షన్ టైంలో వాళ్ళు కొట్టుకొని సస్తే బీజేపీ తన ఆనందాన్ని వ్యక్తం చేసి కూటమి గవర్నమెంట్ కి ఓట్లు పడతాయి అనే ఒక దురుద్దేశంతోనే దాన్ని ఇన్నాళ్ళు బయటికి తీసుకురాకుండా సంస్థలను మేనేజ్ చేస్తూ ఇలా చేసిందంటంలో తప్పుందంటారా? లేదు కదా. చంద్రబాబు నాయుడు ఏమో పాబ్లో ఎస్కోబార్ అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ చేశారన్నారు. పూరంధేశ్వరి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపు చూపించి జగన్మోహన్ రెడ్డి ఈ డ్రగ్స్ అమ్మిన డబ్బులతోనే ఎలక్షన్ లో ఖర్చు పెడదామని తెప్పించారన్నారు. చివరికి అటు చేసి ఇటు చేసి అందులో ఉంది డ్రై ఈస్ట్ తెలుసు కదా మనకి. పెరుగులో పాలలో వేస్తే వెంటనే తోడుకుంటాయి పాలు. ఇట్ కెన్ డెవలప్ ఇట్ సెల్ఫ్, తన్ను పెంచుకుంటూ వెళ్తాయి క్రిములు. అదే డ్రై ఈస్ట్, అది ఉంది ఇంతకీ ఆ కంటైనర్ లో. ఇది సదరు కంపెనీ ఎప్పటి నుంచో ఈ డ్రై ఈస్ట్ ని తెప్పించుకుంటూ ఉంటుంది వాళ్ళ ప్రొడక్ట్స్ లో వాడుకోవడానికి. దాన్ని తీసుకెళ్లి డ్రగ్స్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని అసత్య కథనాలతో, అసత్య మీటింగ్లు చెప్పి, అందుట్లో చెప్పి అవమానపరిచినవి అనేక టీవీ ఛానల్స్, రాజకీయ పార్టీలు. వీళ్ళు అనుకున్నారు ఒక పార్టీ మీద వేస్తున్నాం ఈ నింద అనుకున్నారు, కానీ అది పార్టీ మీద పడిన నింద కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద పడిన నింద, ఆంధ్రప్రదేశ్ రెప్యుటేషన్ మీద పడిన నింద. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్రగ్స్ దందా చేస్తుందని చెప్పినటువంటి ప్రతి నోరు కుళ్ళిన కుక్క వాసనతో సమానం. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావాలన్నా ఆపేస్తారు, ఆంధ్రప్రదేశ్ కి ఇన్స్టిట్యూట్స్ రావాలన్నా ఆపేస్తారు, ఆంధ్రప్రదేశ్ కి ఎవరన్నా చదువుకోవడానికి రావాలన్నా ఆలోచిస్తారు, ఆంధ్రప్రదేశ్ కి ఎవరన్నా విదేశీయులు రావాలన్నా ఆలోచిస్తారు. ఎందుకంటే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడికి వస్తే ఏమైనా జరగవచ్చు, పిల్లల భవిష్యత్తులు పాడవచ్చు, ఇతర దేశాలు వలిస్తే వాళ్ళ జీవితాలు పాడవచ్చు అనేసి ఇవన్నీ ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టి ఆడిన రాజకీయ ఆటలో పావులుగా మారి సిగ్గు లేకుండా విచిత్ర కథనాలు ప్రచురించిన టీవీ ఛానల్స్ కి, పేపర్లకి, యూట్యూబ్ ఛానల్స్ కి నా హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. మీ వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క రెప్యుటేషన్ రోజు రోజుకు దిగజారుతుంది. సిగ్గు తెచ్చుకొని బతకమని సవినయంగా చెబుతూ సిగ్గులేని బతుకులకి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగన్ పాబ్లో ఎస్కోబార్ కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఆ బుద్ధలాడేవాడే దేశానికి, జాతికి పట్టినటువంటి చీడ పురుగు అని సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.